హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిందో లేదో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ డస్ట్బిన్లో వేసే కార్యక్రమం విజయవంతంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విశాఖ విమల విద్యాలయం మూసివేత. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కనున్న విమల విద్యాలయం అంటే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విద్యాలయాన్ని మూతేయడంతో జనాలందరూ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే కార్యక్రమం చేస్తున్నారు అనమాట. విశాఖ ఉక్కు నగరంలో మూతపడ్డ విమల విద్యాలయం విషయం తెలుసుకొని పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు. సో ఇది అక్కడ జరుగుతున్న వ్యవహారం. ఒకసారి దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విమల విద్యాలయం మూతపడింది. గురువారం నుంచి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే అందుకు భిన్నంగా విశాఖ విమల విద్యాలయం మూసివేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యం తెలిపింది. దీంతో విద్యార్థులు పాఠశాల నుంచి వెనుదిరిగి ఇంటి మార్గం పట్టారు. ఏళ్ల తరబడి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో సేవలు అందించిన విశాఖ విమల విద్యాలయం ఉక్కు యాజమాన్యం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో మూతపడనుంది. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకుని పాఠశాలను నడుపుకోవాల్సిందిగా ముఖ్య యాజమాన్యం ఉచిత సలహా ఇచ్చింది. ఇప్పటి వరకు విశాఖ విమల్ విద్యాలయం అటు ఉద్యోగులకు ఇటు పరిసర ప్రాంత ప్రజల పిల్లలకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ వచ్చింది. అయితే ఈ విద్యాలయం విద్యా సంవత్సరం నుంచి ఉక్కు యాజమాన్యం ఫైనాన్షియల్ సపోర్ట్ సంహరించుకోవడంతో పాఠశాల మూతపడే స్థితికి చేరుకుంది. ఇందులో భాగంగా పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలను తెరవలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఇందుకు నిరసనగా పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కార్మిక ప్రజా సంఘాల విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామం అన్నమాట. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన విద్యాలయాలన్నింటినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైఎస్ జగన్ హయాంలో అంటే స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి బెల్టుల నుంచి షూల దగ్గర నుంచి బుక్స్ వరకు అన్ని ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా నడిచింది. అయితే ఈసారి సంబంధించి బుక్కులన్నింటినీ కూడా జనవరిలోనే ప్రింట్స్ చేపించి పెట్టిర్రు. బెల్టులు అన్నీ కూడా సిద్ధం చేసిర్రు. మొన్నటికి మొన్న కొన్ని వీడియోలు చూసినాం కదా, బెల్టుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా స్టిక్కర్లు అతికించే ప్రయత్నం చేశారు. సరే ఏదైనా చేయండి, కానీ విద్యార్థులు నష్టపోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉచిత విద్యకు అంకురార్పణ చేసిండో దాన్ని విజయవంతంగా అమలు చేసే దిశగా మీ పాలన సాగాలి తప్ప ఇట్లా మూతపడే ప్రయత్నం చేస్తే ఎట్లా, మూతేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? సో ఇది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇట్లాంటి చర్యలను ప్రజలు సహించరు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు కూడా చెలరేగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే విద్యా వైద్యం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన ముద్ర వేసిండు. మీరు అవునన్నా కాదన్నా వాటిని కొనసాగించాల్సిందే. మీ పేర్లు పెట్టుకుంటారా, లేకపోతే ఎన్టీ రామారావు పేర్లు పెట్టుకుంటారా, ఇంకా ఏం చేసుకుంటారా అన్నది మీ ఛాయిస్. కానీ ఆ విద్యా వైద్యంలోని సంస్కరణలు మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, ముందుకు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే తీవ్రమైన తిరుగుబాటు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.